హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. ఈరోజు మనం ధాబా స్టైల్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చూపించే మెథడ్ అండ్ మెజర్మెంట్స్లో ఈ కర్రీని చేయండి. ధాబా స్టైల్కి ఏమాత్రం తీసిపోకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో ఈ కర్రీని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అందరి కాంప్లిమెంట్స్ మాత్రం మీకు పక్కా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లో ఉడకబెట్టి కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే ఉప్పు కారం బాగా పడుతుంది వాటికి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 6 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అరకప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు 2 సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు కర్రీ అంతా బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. మరొకసారి 2 నిమిషాలు మగ్గించుకోవాలి కర్రీని. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని కర్రీని గార్నిష్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఆహా ఏమి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.